గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి వాళ్ళకి వేస్తేనే బాగుంటుంది అభివృద్ధి. ఏది మళ్ళీ కాంగ్రెస్ చేస్తే మాత్రం అభివృద్ధి ఉంటుంది. బీఆర్ఎస్ వస్తే పనులు కావు కదా, అంత టైం వేస్ట్ అయిపోతుంది. ఈ ఏళ్లలో యాక్టివ్ గా అంటే ప్రస్తుతానికి చాలా సార్లు ఈయనకి ఓడిపించేశారు నవీన్ యాదవ్. అది కరెక్ట్ కాదు, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలి. వాళ్ళ పని కూడా చూడాలి కదా, వాళ్ళు ఎలా యాక్టివ్ ఉన్నాడు అందరూ. నవీన్ యాదవ్ బెస్ట్. అంజన్ కుమార్ యాదవ్ సార్ ఆయన ఎమ్మెల్యే కాదు, ఎంపీ, అలా పెద్ద లెవెల్లో కరెక్ట్ కానీ దీనికి సూటబుల్ కాదు నా అభిప్రాయం. ఆయన పెద్ద పోస్ట్ కదా. నవీన్ యాదవ్ కలిసి వచ్చే అంశాలు ఎందుకు గెలవనికి? నవీన్ యాదవ్ యాక్టివ్ ఉంటాడు, కొంచెం ఆయన స్పీడ్ పెంచుకోవాలి. అంటే కొంతమంది బ్యాక్గ్రౌండ్ గా ఫాదర్ అంటే అప్పుడు ఆ నేమ్ని బట్టి, వాళ్ళ ఫాదర్ నేమ్ని బట్టి భయపడుతున్నారు కొంతమంది. అది కరెక్ట్ కాదు. ఎడ్యుకేట్ చాలా చేంజ్ అయ్యాడు, చాలా యాక్టివ్ ఉన్నాడు, కొంచెం చేంజ్ చేసుకోవాలి. తండ్రితో సంబంధం లేదు కానీ ఇప్పుడు ఏం చేసినటువంటి ఆయన హెల్త్, ఎడ్యుకేషన్, కాలనీల్లో ఉన్న సమస్యలు వాటి మీద మైండ్ పెట్టి బాగా తిరగాలి. గెలిచిన వాడినా కూడా ఎమ్మెల్యేగా తిరగాలి. ఆయన ఎలక్షన్ టైంలోనే బాగా మూవ్మెంట్ అవుతున్నారు, మామూలు టైంలో కొంచెం స్లో ఉంటుంది. ఆ పందా మార్చుకోవాలి, ఎప్పుడు యాక్టివ్ ఉండాలి. ఓడిపోయిన ఎమ్మెల్యే గాని పనిచేయాలి, గెలిచిన ఎమ్మెల్యే గాని పనిచేయాలి. కానీ ఆయనే బెస్ట్ ఇప్పుడున్న వాళ్ళు. లోకల్ కదా, అది అంటే ఇప్పుడు ఆమె గెలిచినా కూడా ఓటు వేస్ట్ అవుతుంది. సానుభూతి ఏమన్నా వేస్తుండొచ్చు కాలనీస్ లో, అది కరెక్ట్ కాదు. నవీన్ యాదవ్ బెస్ట్ ప్రస్తుతం నా అభిప్రాయం. అభివృద్ధి పనుల గురించి ఆయన చేశాడు, అన్ని చేశాడు, కానీ అది ఇప్పుడు చేసిందే వాళ్ళు గుర్తుంచుకోరు కదా. ఆయన బాధ్యత చేయాలి కంపల్సరీ. ఆయన ఉన్నంత వరకు అయితే యాక్టివ్ చేశాడు. ఇప్పుడు వాళ్ళకేసి ఓటు వేస్ట్ అవుతుంది ప్రెజెంట్. నెక్స్ట్ ఎలక్షన్ అంటే అది వేరే విషయం. ఇప్పుడు కాంగ్రెస్ బెస్ట్ అనుకుంటున్నాను. బీజేపీ సీఎం కాంగ్రెస్ ఉన్నాడు కదా, బీజేపీ ఎట్లా లేదండి ఇక్కడ వాళ్ళు యాక్టివ్ లేరు. ఎలక్షన్ టైంలో కనిపిస్తారు, మాయమైపోతారు. సెంట్రల్ లో అయితే మేము దానికే పరగా వేసాము ఇంతకుముందు, కానీ ఇప్పుడు యాక్టివ్ లేదు. వాళ్ళు లేరు క్యాండిడేట్ సరైన. అసలు వెళ్ళి ఎవరిని కలవాలో తెలియదు. వాళ్ళు ఓన్లీ హిందూత్వం అనే ఒక బ్రాండ్ తోటైనా కానీ క్యాండిడేట్ నేమ్ లేదు. ప్రస్తుతానికి నవీన్ యాదవ్ బెస్ట్. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్న అంటే మేము సెటిలర్స్, నాది గుంటూరు యాక్చువల్ గా. నేను వచ్చి ఇక్కడికి 39 years అవుతుంది. నా ఎక్స్పీరియన్స్ తో ప్రెసెంట్ అయితే ఒక ఛాన్స్ ఇవ్వాలి పిల్లవాడు, ఒక్క ఛాన్స్ అయితే ఇవ్వాలి. మరి ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో మరి ఇక్కడ రోడ్లు అయితే చాలా డిస్టర్బెన్స్ ఉంది. అన్ని పగలగొట్టి అట్లా పెట్టారు, వెళ్లకుండా చేసేసారు రోడ్. బీఆర్ఎస్ గెలిచినట్లయితే మరి ఇప్పుడు ఈ రోడ్ల పరిస్థితి ఎట్లానే బీఆర్ఎస్ నేను అంతకుముందు బీఆర్ఎస్ కోటేసినండి ఎమ్మెల్యేగా. నాది ఒకటి యాక్చువల్ గా జూబ్లీస్ కాదు, మాది రోడ్ కట్ సైడ్ ఖైరతాబాద్ వెళ్తాం. నారాయణ ఇద్దరు వాళ్ళకే ఇస్తాం బీఆర్ఎస్ కి. ఇప్పుడు మాత్రం ఇది కాంగ్రెస్ అయితే బెస్ట్ అనుకుంటున్నాను. ఇది కాంగ్రెస్ వస్తేనే బెస్ట్, ఎందుకంటే గవర్నమెంట్ అది ఉంది. మనం వేరే వాళ్ళని గెలిపిస్తే అయ్యే పనులు కూడా కావు. సరే, ఇప్పుడు గతంలో కేసీఆర్ పాలన చూశారు, మరి ఇప్పుడు కాంగ్రెస్ నడుస్తా ఉంది గత 3 సంవత్సరాలు. మరి ఎట్లుంది? కాంగ్రెస్ 1.5 year అయింది, వాళ్ళు అంతా మిక్సింగ్ ఉంది, ఏం అర్థం కావట్లేదు. ఫ్యూచర్ లో ఎలా ఉంటది అనేది చెప్పలేము. ఇప్పుడే ఇంకో 2 years పోతే 1.5 year అన్నా వెయిట్ చేయాలి. 1.5 year అంత టీం వర్క్ అయితే లేదు, కొంచెం మాస్గా వెళ్తుంది, క్వాలిటీ లేదు. మార్కెట్ పరుగులెత్తదు, రన్నింగ్ సరిగ్గా లేదు, బ్రేక్ గా ఒక టైప్ లో ఉంటాం. ఆర్థిక విధానం జనాలకి సరిగ్గా లేదు. వీళ్ళు వచ్చిన కాడి నుంచి పడిపోయింది, ఎందుకనేది నాకు అంత తెలియదు. కానీ అప్పుడు బాగుంది, వాళ్ళు తిన్నారని బ్యాడ్ ఇవన్నీ వచ్చినాయి కదా, అదొకటి రిమార్క్. కానీ వాళ్ళు ఉన్నప్పుడు అభివృద్ధి బాగుంది, చేశాం కదా ఓట్లు కూడా. మొన్న అందరినీ మేమంతా వాళ్ళనే గెలిపించాం, కానీ వాళ్ళల్లో వేరేగా చేస్తారు. నేను ఒక్కడే కాదు కదా, తెలంగాణ ఇంపార్టెంట్. వాళ్ళందరూ గెలిపించారు, అది కరెక్ట్. అది వాళ్ళు చేసిన పని కరెక్ట్ చేశారు. గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి వాళ్ళకి వేస్తేనే బాగుంటుంది అభివృద్ధి. ఏది మళ్ళీ కాంగ్రెస్ చేస్తే మాత్రం అభివృద్ధి ఉంటుంది. బీఆర్ఎస్ వస్తే పనులు కావు కదా, అంత టైం వేస్ట్ అయిపోతుంది. ఈ ఏళ్లలో యాక్టివ్ గా అంటే ప్రస్తుతానికి చాలా సార్లు ఈయనకి ఓడిపించేశారు నవీన్ యాదవ్. అది కరెక్ట్ కాదు, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలి. వాళ్ళ పని కూడా చూడాలి కదా, వాళ్ళు ఎలా యాక్టివ్ ఉన్నాడు అందరూ. నవీన్ యాదవ్ బెస్ట్. అంజన్ కుమార్ యాదవ్ సార్ ఆయన ఎమ్మెల్యే కాదు, ఎంపీ, అలా పెద్ద లెవెల్లో కరెక్ట్ కానీ దీనికి సూటబుల్ కాదు నా అభిప్రాయం.
ఆయన పెద్ద పోస్ట్ కదా. నవీన్ యాదవ్ కి కలిసి వచ్చే అంశాలు ఎందుకు గెలవనికి? నవీన్ యాదవ్ యాక్టివ్ ఉంటాడు, కొంచెం ఆయన స్పీడ్ పెంచుకోవాలి. అంటే ఆ కొంతమంది బ్యాక్గ్రౌండ్ గా ఫాదర్ అంటే అప్పుడు ఆ నేమ్ని బట్టి వాళ్ళ ఫాదర్ నేమ్ని బట్టి భయపడుతున్నారు కొంతమంది. అది కరెక్ట్ కాదు. ఎడ్యుకేట్ చాలా చేంజ్ అయ్యాడు, చాలా యాక్టివ్ ఉన్నాడు, కొంచెం చేంజ్ చేసుకోవాలి. అంటే తండ్రితో సంబంధం లేదు కానీ ఇప్పుడు ఏం చేసినటువంటి ఆయన హెల్త్, ఎడ్యుకేషన్, కాలనీలో ఉన్న సమస్యలు వాటి మీద మైండ్ పెట్టి బాగా తిరగాలి. గెలిచిన వాడినా కూడా ఎమ్మెల్యేగా తిరగాలి. ఆయన ఎలక్షన్ టైంలోనే బాగా మూవ్మెంట్ అవుతున్నారు. మామూలు టైంలో కొంచెం స్లో ఉంటుంది. ఆ పందా మార్చుకోవాలి. ఎప్పుడు యాక్టివ్ ఉండాలి. ఓడిపోయిన ఎమ్మెల్యే గాని పనిచేయాలి, గెలిచిన ఎమ్మెల్యే గాని పనిచేయాలి. కానీ ఆయనే బెస్ట్ ఇప్పుడున్న వాళ్ళు. ఇప్పుడు లోకల్ కదా. సత్యమని సునీత మేడం ఇచ్చారు. అది అంటే ఇప్పుడు ఎన్ని ఆమె గెలిచినా కూడా ఓటు వేస్ట్ అవుతుంది. సానుభూతి ఏమన్నా వేస్తుండొచ్చు కాలనీస్ లో, అది కరెక్ట్ కాదు. నవీన్ యాదవే బెస్ట్ ప్రస్తుతం నా అభిప్రాయం. మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి పనుల గురించి ఆయన చేశాడు, అన్ని చేశాడు, కానీ అది ఇప్పుడు చేసిందే వాళ్ళు గుర్తుంచుకోరు కదా. ఆయన బాధ్యత చేయాలి కంపల్సరీ. ఆయన ఉన్నంత వరకు అయితే యాక్టివ్ చేశాడు. ఇప్పుడు వాళ్ళకేసి ఓటు వేస్ట్ అవుతుంది ప్రెజెంట్. నెక్స్ట్ ఎలక్షన్ అంటే అది వేరే విషయం. ఇప్పుడు కాంగ్రెస్ బెస్ట్ అనుకుంటున్నాను. బీజేపీ సీఎం కాంగ్రెస్ ఉన్నాడు కదా. బీజేపీ ఎట్లా లేదండి, ఇక్కడ వాళ్ళు యాక్టివ్ లేరు. ఎలక్షన్ టైంలో కనిపిస్తారు, మాయమైపోతారు. సెంట్రల్ లో అయితే మేము దానికే పరగా వేసాము ఇంతకుముందు, కానీ ఇప్పుడు యాక్టివ్ లేదు. వాళ్ళు లేరు క్యాండిడేట్ సరైన. అసలు వెళ్ళి ఎవరిని కలవాలో తెలియదు. వాళ్ళు ఓన్లీ హిందూత్వం అనే ఒక బ్రాండ్ తోటైనా కానీ క్యాండిడేట్ నేమ్ లేదు. ప్రస్తుతానికి నవీన్ యాదవే బెస్ట్. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్న అంటే మేము సెటిలర్స్, నాది గుంటూరు యాక్చువల్ గా. నేను వచ్చి ఇక్కడికి 39 years అవుతుంది. నా ఎక్స్పీరియన్స్ తో ప్రెసెంట్ అయితే ఒక ఛాన్స్ ఇవ్వాలి పిల్లాడు, ఒక్క ఛాన్స్ అయితే ఇవ్వాలి. మరి ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో మరి ఇక్కడ రోడ్లన్నీ రోడ్లు అయితే చాలా డిస్టర్బెన్స్ ఉంది. అన్ని పగలగొట్టి అట్లా పెట్టారు, వెళ్లకుండా చేసేసారు రోడ్డు. ఒకవేళ బీఆర్ఎస్ గెలిచినట్లయితే మరి ఇప్పుడు ఈ రోడ్ల పరిస్థితి ఎట్లానే ఉంది? నేను అంతకుముందు బీఆర్ఎస్ కోటేసినండి ఎమ్మెల్యేగా. నాది ఒకటి యాక్చువల్ గా జూబ్లీస్ కాదు, మాది రోడ్డు కట్ సైడ్ ఖైరతాబాద్ వెళ్తాం. రానా ఇద్దరు వాళ్ళకే వేసాము బీఆర్ఎస్ కి. ఇప్పుడు మాత్రం ఇది కాంగ్రెస్ అయితే బెస్ట్ అనుకుంటున్నాను. ఇది కాంగ్రెస్ వస్తేనే బెస్ట్. ఎందుకంటే గవర్నమెంట్ అది ఉంది. మనం వేరే వాళ్ళని గెలిపిస్తే అయ్యే పనులు కూడా కావు. సరే, ఇప్పుడు గతంలో కేసీఆర్ పాలన చూశారు, మరి ఇప్పుడు కాంగ్రెస్ నడుస్తా ఉంది గత 3 సంవత్సరాలు. మరి ఎట్లుంది? కాంగ్రెస్ 1.5 year అయింది. వాళ్ళు అంతా మిక్సింగ్ ఉంది, ఏం అర్థం కావట్లేదు. ఫ్యూచర్ లో ఎలా ఉంటది అనేది చెప్పలేము. ఇప్పుడే ఇంకో 2 years పోతే 1.5 year అన్నా వెయిట్ చేయాలి. 1.5 year అంత టీం వర్క్ అయితే లేదు, కొంచెం మాస్ గా వెళ్తుంది. క్వాలిటీ లేదు, మార్కెట్ పరుగులెత్తదు, రన్నింగ్ సరిగ్గా లేదు, బ్రేక్ గా ఒక టైప్ లో ఉంటాం. ఆర్థిక విధానం జనాలకి సరిగ్గా లేదు. వీళ్ళు వచ్చిన కాడి నుంచి పడిపోయింది. ఎందుకనేది నాకు అంత తెలియదు. కానీ అప్పుడు బాగుంది, వాళ్ళు తిన్నారని బ్యాడ్ ఇవన్నీ వచ్చినాయి కదా, అదొకటి రిమార్క్. కానీ వాళ్ళు ఉన్నప్పుడు అభివృద్ధి బాగుంది, చేశాం కదా ఓట్లు కూడా. మొన్న అందరినీ మేమంతా వాళ్ళనే గెలిపించాం, కానీ వాళ్ళల్లో వేరేగా చేస్తారు. నేను ఒక్కడే కాదు కదా, తెలంగాణ ఇంపార్టెంట్. వాళ్ళందరూ గెలిపించారు, అది కరెక్ట్. అది వాళ్ళు చేసిన పని కరెక్ట్ చేశారు.